వెల్కమ్ టు ఫోకస్. విర్రవీగినప్పుడల్లా గర్వాన్ని అణిచేశాం, కవ్వించినప్పుడల్లా ఖతం చేసి పారేశాం, కాలు దువ్వినప్పుడల్లా కలేజా చూపించాం. దాడి చేసిన ప్రతిసారి దాయాది దౌడే. పాక్తో యుద్ధాల్లో విజయం మనదే. ఈసారి వార్ వన్ సైడ్ అవుతుందా? అసలు గత చరిత్ర ఏం చెబుతోంది? ఇవాల్టి ఫోకస్లో చూద్దాం. ఒకటి కాదు, రెండు కాదు, 4 యుద్ధాల్లో పాకిస్తాన్ని భారత్ చిత్తుగా ఓడించింది. కుట్రలు పన్నాగాలు పన్నిన ప్రతిసారి తరిమి కొట్టింది. అయినా సరే జిత్తులు మారి దాయాది దేశానికి బుద్ధి రాలేదు. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ తో దిమ్మ తిరిగే దెబ్బ కొట్టినా తీరు మారలేదు. కర్రు కాల్చి వాత పెట్టినా మళ్లీ కవ్విస్తూనే ఉంది. గతంలో ఏ యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? ఇప్పుడేం జరగబోతోంది? విర్రవీగినప్పుడల్లా గర్వం అణచివేశాం, కవ్వించినప్పుడల్లా ఖతం చేసి పారేశాం, కాలు దువ్వినప్పుడల్లా కలేజా చూపించాం. దాడి చేసిన ప్రతిసారి దాయాది దౌడే. పాక్తో యుద్ధాల్లో విజయం మనదే. ఈసారి వార్ వన్ సైడ్ అవుతుందా? గత చరిత్ర ఏం చెబుతోంది? భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య దౌత్య యుద్ధం జరుగుతోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ రగిలిపోతోంది. ఉగ్రవాదుల్ని ఉసిగొలిపిన పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తోంది. సింధు జలాల్ని నిలిపివేసి తొలుత షాకిచ్చింది. అటారీ వాఘా బోర్డర్ను క్లోజ్ చేసింది. భారత్లో తాత్కాలిక వీసాలపై ఉన్న పాకిస్తానీయుల్ని పంపించేసింది. ఇలా దశల వారీగా పాకిస్తాన్ను దెబ్బ మీద దెబ్బ కొడుతూ వస్తోంది. ఇప్పుడు ఫుల్ యాక్షన్ మోడ్లోకి భారత్ దిగింది. మిలిటరీ యాక్షన్ ప్లాన్కు సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీలో వరుస సమావేశాలు నిర్వహించిన మోడీ ఫుల్ పవర్స్ త్రివిధ దళాలకే ఇవ్వడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. అటు సరిహద్దులో పదే కాల్పులతో పిచ్చి ప్రేలాపనలతో కవ్విస్తున్న పాక్ రాబోయే 24 గంటల్లో భారత్ అటాక్ చేయొచ్చని అంటోంది. అసలు సరిహద్దులో ఏం జరుగుతోంది? పాకిస్తాన్పై భారత్ యుద్ధానికి దిగుతుందా? సర్జికల్ స్ట్రైక్స్ తో సరిపెడుతుందా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ నడుస్తోంది. ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అటు కవ్వింపులు, ఇటు పిచ్చి మాటలతో రెచ్చగొడుతున్న పాకిస్తాన్కు యుద్ధం చేసే సీన్ లేదు. ఎందుకంటే ఆర్థిక సంక్షోభంతో పీకల్లోతు మునిగిపోయింది. ధరల పెరుగుదలతో జనానికి ఆకలి కేకలు తప్పడం లేదు. రాజకీయ సంక్షోభం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆ దేశ సైన్యంలో రాజీనామా పరంపర కొనసాగుతోంది. కీలక అధికారులు సైతం రిజైన్ చేశారు. అయినా పాక్ ఎగిరెగిరి పడుతూనే ఉంది. గత చరిత్ర జ్ఞాపకాలు గుర్తున్నట్లు లేదు. ఇప్పటిదాకా ఏ యుద్ధంలోనూ పాక్ గెలిచిన చరిత్రే లేదు. అన్ని యుద్ధాలలో చిత్తుగా ఓడింది. అయినా బుద్ధి రాలేదు. ఇప్పుడు మరోసారి మింగడానికి మెతుకు లేకున్నా మాటలతో మురుగుతోంది. ఉగ్రవాదుల్ని పెంచి పోషించి కశ్మీర్లో దాడులు చేయించి అడ్డంగా సాక్ష్యాలతో బుక్కైన కుక్కతోక వంకరలా పాక్ వక్రబుద్ధి మారలేదు. నీచమైన కుట్రలకు తెరతీస్తూ రంకెలేస్తోంది. దెబ్బ మీద దెబ్బ పడుతున్నా దులిపేసుకుంటోంది. లోపల గజగజ వణికిపోతూ పైకి పిచ్చి ప్రేలాపనలు చేస్తోంది. భారత్ ఇస్తున్న ఒక్కో షాక్కు మైండ్ బ్లాక్ అయి అణుబాంబులు గిణుబాంబులంటూ గిలగిల కొట్టుకుంటోంది. ఎక్స్ట్రాలు చేసినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టినా దాయాది తీరు మారడం లేదు. పదే కశ్మీర్ విషయంలో కెలుకుతూ పరువు పోగొట్టుకుంటోంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటిదాకా 4 యుద్ధాలు జరిగాయి. 1947-48లో తొలి యుద్ధం, 1965లో రెండో యుద్ధం, 1971లో మూడో యుద్ధం, 1999లో కార్గిల్ వార్ జరిగింది. ఏ ఒక్క యుద్ధంలో కూడా ఇది గెలవలేదు. మొదటి 2 యుద్ధాల్లో గిరిజనుల్ని మన మీదకు ఉసిగొల్పింది. ఏం చేసినా జిత్తుల మారి పాక్ పన్నాగం పారలేదు. ఇప్పుడు మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది. తోక జాడించినప్పుడల్లా ఓ రేంజ్లో ఇచ్చిపడేసిన వెర్రివేషాలు వేస్తూనే ఉంది. 1947-48లో ఇండో పాక్ తొలి వార్ జరిగింది. ఈ యుద్ధాన్ని మొట్టమొదటి కశ్మీర్ యుద్ధమని కూడా పిలుస్తారు. దేశ విభజనకు ముందు అతిపెద్ద సంస్థానంగా ఉన్న జమ్మూ కశ్మీర్ హిందూ మతానికి చెందిన మహారాజా హరిసింగ్ పాలనలో ఉండేది. 1947 దేశ విభజన సమయంలో సంస్థానాల విలీనాన్ని బ్రిటిష్ పాలకులు వారి ఇష్టానికే వదిలేశారు. భారత్లో కలుస్తారా, పాక్లో కలుస్తారా, లేదంటే స్వతంత్రంగా ఉంటారా అన్నది వారే నిర్ణయించుకోవాలన్నారు. రాజా హరిసింగ్ భారత్లో ఎక్కడ కలుస్తారోనన్న ఆందోళనతో పాకిస్తాన్ 1947 అక్టోబర్లో కశ్మీర్పై దండయాత్ర చేసింది. ఇస్లాం ఆదివాసీలు పాక్ ఆర్మీ అండదండ చూసుకుని కశ్మీర్పై దాడికి దిగారు. దీంతో మహారాజా హరిసింగ్ కశ్మీర్ ప్రాంతాన్ని భారత్లో కలుపుతానని ప్రకటించి మన దేశ సైనిక సాయాన్ని అభ్యర్థించారు. ఇరు వర్గాల మధ్య పోరు కొన్నాళ్లు సాగింది. కశ్మీర్లో అత్యధిక భాగాన్ని పాక్ ఆక్రమించుకుంది. అప్పుడే పాక్ ఆక్రమిత కాశ్మీర్ వాస్తవాధీన రేఖ ఏర్పడ్డాయి. చివరికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాయి. కశ్మీర్ లోయలో 2/3 భాగం భారత్ కిందకొచ్చింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది.
ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. వేలాది మంది పాక్ సైనికులు మరణించారు. 5,000 మంది గిరిజనులు, కశ్మీర్ తిరుగుబాటుదారులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాన్ని ఆజాద్ కశ్మీర్, గిల్జిట్ బల్టిస్తాన్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ పీఓకేలోనే ఉగ్రవాదుల్ని పాక్ పెంచి పోషిస్తోంది. అక్కడ ఎన్నో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లున్నాయి. వీరికి అన్ని విధాలా సాయం చేస్తూ పాకిస్తాన్ భారత్ పైకి ఉసిగొలుపుతోంది. భారత్ ఏ క్షణమైనా అటాక్ చేయొచ్చన్న భయంతో టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లను పాకిస్తాన్ ఆర్మీ ఖాళీ చేయిస్తోంది. 1965లో భారత్ పాక్ మధ్య రెండో యుద్ధం జరిగింది. ఈ యుద్ధం జమ్మూ కశ్మీర్ ప్రాంతంపై ఉన్న వివాదం వల్లే జరిగింది. ఈ వార్లో పాకిస్తాన్ ఆపరేషన్ జిబ్రాల్టర్ ద్వారా జమ్మూ కశ్మీర్లోకి చొరబడాలని ప్రయత్నించింది. కానీ భారత సైన్యం ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ ద్వారా ప్రతిఘటించింది. ఈ యుద్ధంలో ఇరు దేశాల సైన్యాలు తీవ్రంగా నష్టపోయాయి. కానీ వివాదం పరిష్కారం కాలేదు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటుకు పాక్ 1965లో భారీ కుట్రకు తెరతీసింది. ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరుతో భారత్లో మారణహోమం సృష్టించడానికి పన్నాగాలు రచించింది. దీంతో భారత్ పశ్చిమ పాకిస్తాన్పై పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించింది. మొత్తం 17 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో ఇరు పక్షాలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధికంగా యుద్ధ ట్యాంకులు వినియోగించింది ఈ వార్లోనే. దీన్నే రెండో కశ్మీర్ యుద్ధం అని కూడా అంటారు. ఈ యుద్ధంలో కొద్ది రోజులకే పాక్ తోక ముడిచింది. దాయాది పలాయనం చిత్తగించింది. పాక్ మీద భారత్ పైచేయి సాధించింది. అదే సమయంలో అమెరికా, రష్యా దౌత్యపరమైన జోక్యంతో యుద్ధం నిలిచిపోయింది. తాష్కెంట్ డిక్లరేషన్ అమల్లోకొచ్చింది. ఇలా ఈ రెండు యుద్ధాల్లో గిరిజనుల్ని రెచ్చగొట్టిన పాకిస్తాన్ బొక్కబోర్లా పడింది. ఎన్ని పన్నాగాలు వేసినా జిత్తులు మారి ఎత్తులు పారలేదు. కశ్మీర్ విషయంలో కవ్వించినప్పుడల్లా భారత్ కొట్టే దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. అయినా పదే పదే అదే వంకర బుద్ధితో రెచ్చగొడుతూనే ఉంది. తొలి రెండు యుద్ధాల్లో పాకిస్తాన్ భారత సైన్యం అసలు సిసలైన దెబ్బరుచి ఏంటో చూసింది. అయినా సరే మళ్లీ 1971లో వార్కు తెరతీసింది. భారత్ ఇచ్చినటువంటి స్ట్రోక్కు పాకిస్తాన్ రెండు ముక్కలై బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఈ యుద్ధంలో లొంగిపోయిన వేలాది మంది పాక్ సైనికులకు భారత్ క్షమాభిక్ష పెట్టి పంపేసింది. ఆ తర్వాత 1999లో కార్గిల్ వార్లో పాకిస్తాన్ పనిపట్టింది ఇండియన్ ఆర్మీ. తొలి రెండో యుద్ధంలో చావు దెబ్బ కొట్టిన పాకిస్తాన్ నైజం మారలేదు. 1971లో ముచ్చటగా మూడో యుద్ధంలోనూ భారత్ ఓడించింది. భారత్ పాకిస్తాన్ మూడో యుద్ధం అంటే బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమం కోసం ఇది ప్రారంభమైంది. ఫలితంగా భారతదేశం నిర్ణయాత్మక విజయం సాధించి బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగింది. ఈ వార్లో వాస్తవానికి కశ్మీర్ ప్రమేయం ప్రత్యక్షంగా లేకపోయినా పాక్కు అత్యంత నష్టం కలిగించింది. భారత్ కశ్మీర్లో తిరిగి కొంత భాగాన్ని ఆక్రమించుకుంది ఈ యుద్ధంతోనే. పశ్చిమ, తూర్పు పాకిస్తాన్ల మధ్య సంక్షోభం తలెత్తడంతో తూర్పు పాకిస్తాన్ పాలకుడు షేక్ ముజిబుర్ రెహమాన్కు అండగా భారత్ నిలబడింది. బంగ్లాదేశ్ విముక్తి కోసం పాక్తో యుద్ధం చేసింది. పాక్ ప్రభుత్వ ఆగడాలు భరించలేని బెంగాలీలు బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడారు. వారికి అండగా నిలిచిన భారత్ పైకి పాకిస్తాన్ యుద్ధానికి దిగింది. ఎన్నో ప్రాంతాలపై దాడులు మొదలుపెట్టింది. భారత్ ఆర్మీ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆ సమయంలోనే పాక్ ఆధీనంలో ఉన్న కశ్మీర్లో 5,795 చదరపు మైళ్ల భాగాన్ని మన సైన్యం కైవసం చేసుకుంది. 2 వారాల పాటు ఉధృతమైన పోరాటం తర్వాత బంగ్లాదేశ్ విముక్తి జరిగింది. ఆ తర్వాత కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందంలో భాగంగా భారత్ కశ్మీర్లో తాను సొంతం చేసుకున్న భాగాన్ని పాక్కు తిరిగిచ్చేసింది. ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని, కశ్మీర్లో శాంతి నెలకొల్పాలనే భారత్ ఆ నిర్ణయం తీసుకుంది. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో లోంగేవాలా పోస్ట్ దగ్గర జరిగిన పోరు చరిత్రలో నిలిచిపోయింది. నాటి యుద్ధంలో లోంగేవాలా హీరోగా పేరు తెచ్చుకున్నాడు మాజీ సైనికుడు భైరాన్ సింగ్ రాథోడ్. రాజస్థాన్లోని థార్ ఎడారిలో ఉన్న లోంగేవాలా పోస్టుపై పాకిస్తాన్ బలగాలు దాడి చేశాయి. ఆ పోస్టు దగ్గర పంజాబ్ రెజిమెంట్కు చెందిన చిన్న బృందంతో పాటు బీఎస్ఎఫ్ యూనిట్కు భైరాన్ సింగ్ రాథోడ్ నాయకత్వం వహించారు. వేల మంది పాక్ సైనికులు యుద్ధ ట్యాంకులతో దండెత్తగా భారత్ వైపు కేవలం 120 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. లోంగేవాలా పోస్టుపై పాక్ సైనికులు జరిపిన దాడిలో పంజాబ్ రెజిమెంట్కు చెందిన ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో వెంటనే స్పందించిన లాన్స్ నాయక్ భైరాన్ సింగ్ తేలికపాటి మెషిన్ గన్తో దాడి చేస్తూ శత్రువులకు భారీ ప్రాణ నష్టాన్ని కలిగించాడు. భారత వాయుసేన రంగంలోకి దిగే వరకు శత్రువుతో పోరాడిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. అనంతరం బీఎస్ఎఫ్ తోడుగా వైమానిక దళం నిలవడంతో పాక్ సైన్యాన్ని మట్టి కరిపించారు. ఇక 1999లో 4వ యుద్ధం, అదే కార్గిల్ వార్ జరిగింది. తొలుత పాకిస్తాన్ దళాలు వాస్తవాధీన రేఖ వెంబడి కశ్మీర్లోకి చొచ్చుకువచ్చాయి. కార్గిల్ జిల్లాలో అత్యధిక భాగాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. పాక్ చొరబాట్లను అడ్డుకోవడానికి ఈసారి పెద్ద ఎత్తున మిలిటరీ చర్యకు భారత్ దిగింది. 2 నెలల పాటు ఇరు దేశాల మధ్య పోరు సాగింది.
పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాలన్నింటినీ భారత్ మిలిటరీ తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవడం మొదలుపెట్టింది. పాక్ ఆక్రమించుకున్న ప్రాంతంలో 75 నుంచి 80% వరకు తిరిగి భారత్ అధీనంలోకి వచ్చేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధ తీవ్రత ఎక్కువైపోతూ ఉండడంతో పాకిస్తాన్ను వెనక్కి తగ్గమంటూ అమెరికా దౌత్యపరమైన ఒత్తిడిని పెంచింది. అప్పటికే పాక్ సైనికుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింది. 4000 మంది వరకు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా కూడా ఆ దేశం బలహీనపడిపోయింది. భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న పాక్ యుద్ధాన్ని నిలిపివేసింది. ఇలా కార్గిల్ వార్తో భారత్ బిగ్ విక్టరీ సాధించింది. మన ఎదురుదాడితో బెంబేలెత్తిపోయిన పాక్ తోక ముడుచుకుని పారిపోయింది. జూలై 26న పాక్ సైన్యాన్ని తరిమి కొట్టినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా ఆ రోజున కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాక్కు మన దేశ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపింది. ఆపరేషన్ విజయ్ పేరిట కార్గిల్ నుంచి యుద్ధబేరీ మోగించి శత్రుసేనలను తరిమి కొట్టింది. ఇది జరిగి 25 ఏళ్లు దాటినా దాయాది సైన్యం మాత్రం యుద్ధంలో తమ ప్రమేయం లేదంటూ కొట్టిపారేస్తూ వచ్చింది. చివరకు 2024లో ఆ దేశ సైన్యాధిపతే తమ పాత్రను అంగీకరించడంతో పాక్ ఓటమి గుట్టు అధికారికంగా బయటపడింది. నిజానికి 1999లో పాక్ గెలవలేని యుద్ధం చేసింది. జూలై 26న భారత్ తన విజయాన్ని ప్రకటించడానికి ముందు దాదాపు 3 నెలలు నెత్తుటి యుద్ధం కొనసాగింది. 18,000 అడుగుల ఎత్తులో ఎన్నో సవాళ్లతో కూడిన ఈ ప్రాంతంలో యుద్ధం అనేది సైన్యానికి అసలు సిసలైన పరీక్ష. అధికారులు, సైనికులు మానవాతీత దృఢత్వాన్ని ప్రదర్శించడం, దేశం కోసం ప్రాణాలు ధారపోయడానికి కూడా సిద్ధమైనందునే విజయం సాధ్యపడింది. భారత్కి వ్యతిరేకంగా పాక్ సైనిక పంథాను అనుసరించడం వల్ల ఎటువంటి లాభం లేదని కార్గిల్ విధ్వంసం గట్టిగా బయటపెట్టింది. 1999 ఫిబ్రవరి 20న నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్లో చరిత్రాత్మక దౌత్య పర్యటనకు బయలుదేరారు. మరుసటి రోజు ఇద్దరు ప్రధానులు లాహోర్ డిక్లరేషన్పై సంతకం చేశారు. 2 దేశాల మధ్య శాంతి, స్థిరత్వం, తమ ప్రజల పురోగతి, శ్రేయస్సు గురించిన భాగస్వామ్య దార్శనికతను ఇరువురు నేతలు ప్రతిబింబించారు. ఉద్రిక్తతలను పెంచిన 1998 అణుపరీక్షల ఛాయల నుంచి ఉద్భవించిన ఈ ప్రకటన సరిహద్దుకు ఇరువైపులా చక్కటి ప్రశంసలు పొందింది. కానీ ఇది ఎక్కువ కాలం కొనసాగలేదు. వాఘా సరిహద్దులో వాజ్పేయికి షరీఫ్ అభివాదం చేస్తున్నప్పుడే పాకిస్తాన్ సైనికులు కార్గిల్ సెక్టార్లోని నియంత్రణ రేఖను దాటి టోలోలింగ్, టైగర్ హిల్ వంటి పర్వత శిఖరాల్లో అలజడి రేపారు. మే 3న పాక్ చొరబాట్లను ప్రాథమికంగా కనుగొన్న తర్వాత జూలై 26న భారతదేశం విజయాన్ని ప్రకటించడానికి ముందు దాదాపు 3 నెలల కాలం కార్గిల్లో నెత్తుటి యుద్ధం కొనసాగింది. పాకిస్తాన్ సైన్యం ఈ పోరాటంలో తన ప్రమేయాన్ని నిరాకరించింది. చివరకు గతేడాది ఒప్పుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్కు మనతో యుద్ధం చేసేంత సీన్ లేదు. అయినా సరే ఓవర్ యాక్షన్తో బోర్డర్ దగ్గర కవ్విస్తూనే ఉంది. రాబోయే 24 గంటల్లో భారత్ అటాక్ చేస్తుందేమోనని గజగజ వణికిపోతోంది. యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ పని 5 అంటే 5 రోజుల్లోనే ముగిసిపోతుంది. ఇంతకీ మన బలమెంత, పాకిస్తాన్ బలమెంత? ఇప్పటిదాకా జరిగిన 4 యుద్ధాల్లోనూ చిత్తుగా ఓడినా పాక్లో మార్పు లేదు. కశ్మీర్లో పదే పదే రెచ్చగొడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. ఉగ్రవాదుల్ని భారత్పైకి ఉసిగొల్పి నరమేధం సృష్టిస్తూనే ఉంది. అంతర్జాతీయ సమాజం ముందు తమకే పాపం తెలీదంటూ నంగనాచి నాటకాలు ఆడుతోంది. ఇదిగో సాక్ష్యాలన్నా చెవిన పెట్టదు. తాజాగా పెహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. సింధు జలాల ఒప్పందం రద్దు చేయడంతో సహా అనేక ఆంక్షలు విధించినా బుసలు కొడుతూనే ఉంది పాక్. భారత్ తీసుకున్న పెద్ద నిర్ణయాల తర్వాత పాకిస్తాన్ కూడా నిరంతరం కవ్వింపులకు పాల్పడుతోంది. బయటకు హెచ్చరికలు చేసినా నిజానికి పాకిస్తాన్ లోలోపల వణుకుతోంది. ఇండియాతో పోలిస్తే పాకిస్తాన్ సైనిక శక్తి మన ముందు మోకరిల్లక తప్పదు. భారత్తో పోల్చుకుంటే పాకిస్తాన్ జనాభా, సైనిక, ఆయుధాలు, ఆర్థికంగానూ ఆ దేశం వెనకబడింది. ఊహించని రీతిలో దాయాదిని దెబ్బ కొడతామన్న ప్రధాని మోడీ ఢిల్లీలో వరుస మీటింగ్లతో వ్యూహరచన చేస్తున్నారు. ఎలా గుణపాఠం చెప్పాలి? నీటి యుద్ధానికి ఆర్థిక యుద్ధం తోడైంది. ముందు ఇంకా ఏం చేయాలి? పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి? ఈ అంశాలే ప్రధాన ఎజెండాగా ప్రధాని మోడీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో భారత్ వ్యూహం ఏంటా అని పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది. దాయాది పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. భారత్తో యుద్ధం వస్తే ఇంకా పాతాళానికి పడిపోతుందనే విషయం తెలిసినా కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. రోజు గడవాలంటే విదేశాలు, విదేశీ సంస్థలు, అంతర్జాతీయ సంస్థల ముందు చేతులు చాచి అడుక్కోవాల్సిందే. పాక్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర పతనావస్థలో ఉంది. మరోవైపు అంతర్గతంగా పాక్లో అనేక రాజకీయ, వేర్పాటువాద సవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వం, సైన్యం మధ్య కూడా సఖ్యత లేదు. ఒకవైపు ప్రత్యేక దేశం కోసం ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న బలూచిస్తాన్
ఇటీవలి కాలంలో పాక్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాంటి సమయంలో భారత్తో యుద్ధం అంటే పాకిస్తాన్ ఇంకా నష్టపోవాల్సిందే. ఆ 4 యుద్ధాలప్పుడు భారత్ బలం వేరు, ఇప్పటి బలం వేరు. ఏటికేడు త్రివిధ దళాలు బలోపేతమయ్యాయి. ప్రతి బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయింపులు పెంచుతూ వచ్చింది. భారత రక్షణ రంగం బడ్జెట్ 2025-26 సంవత్సరానికి 6,80,000 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం కంటే 9.5% ఎక్కువ. అదే పాకిస్తాన్ రక్షణ రంగం బడ్జెట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 159 బిలియన్లు. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యాల జాబితాలో భారత్ 4వ స్థానంలో ఉంది. ఈ అంశంలో మాత్రం పాకిస్తాన్ పరిస్థితి నిరంతరం దిగజారుతూనే ఉంది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రస్తుతం పాక్ 12వ స్థానానికి దిగజారింది. ప్రస్తుతం అమెరికా అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిగా నిలిచింది. ఈ ర్యాంకింగ్లో రష్యా 2వ స్థానంలో ఉండగా చైనా 3వ స్థానానికి చేరుకుంది. ఈ 3 అగ్రరాజ్యాల తర్వాత భారత్ 4వ స్థానంలో ఉంది. 14 లక్షల మంది సైనికులు భారత్ సొంతం. 11,55,000 మంది రిజర్వ్ ఫోర్స్ ఉంది. 25,27,000 పారామిలిటరీ దళాలు భారత్కు ఉంటే పాకిస్తాన్కు 6.5 లక్షల సైన్యం ఉంది. రిజర్వ్ ఫోర్స్ 5,50,000 పారామిలిటరీ దళాలు ఉన్నాయి. ఇండియాకు 4,201 ట్యాంకర్లు ఉంటే పాకిస్తాన్ దగ్గర 2,627 ఉన్నాయి. T-90 భీష్మ, అర్జున్ ట్యాంకర్లు, బ్రహ్మోస్ క్షిపణులు, పినాక రాకెట్ వ్యవస్థ వంటి అధునాతన వ్యవస్థలు ఇండియా సొంతం. ఆయుధాలు, సైన్యం ఏ రకంగా చూసినా పాకిస్తాన్ కంటే భారత్ 3 రెట్లు ఎక్కువ ఉంది. భారత వైమానిక దళం ఇప్పుడు స్కాల్ప్ క్షిపణులతో కూడిన రాఫెల్ ఫైటర్ జెట్లను మోహరించింది. ఇవి 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలపై గురిపెట్టగలవు. భారత భూభాగంపై ఎగురుతూనే పాకిస్తాన్లోని సుదీర్ఘ ప్రాంతాల్లోని లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగలవు. భారతదేశం వైమానిక శక్తి సామర్థ్యాల్లో, వ్యూహాత్మక వనరుల్లో పాకిస్తాన్ కంటే బలంగా ఉంది. గగనతలంలోనూ ఇండియాదే ఆధిపత్యం. భారత వైమానిక దళం మొత్తం 2,229 ఎయిర్ క్రాఫ్ట్స్ను కలిగి ఉంది. వాటిలో 513 ఫైటర్ జెట్లు, 899 హెలికాప్టర్లు, ట్రాన్స్పోర్ట్ విమానాలు 560కి పైగా ఉన్నాయి. 6 ఏరియల్ ట్యాంకర్లు కూడా ఉన్నాయి. భారత నావికా దళంతో పాకిస్తాన్ ఎప్పటికీ పోటీ పడలేదు. నేవీలో భారత్ ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. భారత నావికా దళంలో 293 యుద్ధ నౌకలు ఉన్నాయి. వీటిలో INS విక్రమాదిత్య, INS విక్రాంత్, జలాంతర్గాములు 18, డిస్ట్రాయర్లు 13, ఫ్రిగేట్లు 13, కార్వెట్లు 23, గస్తీ నౌకలు 135 ఉన్నాయి. నావికాదళ సామర్థ్యం పాకిస్తాన్ కంటే భారత్కు చాలా ఎక్కువ ఉంది. ఇలా ఏ రంగంలో చూసినా భారత్ ముందు పాకిస్తాన్ నిలబడే ఛాన్సే లేదు. త్రివిధ దళాల్లో, ఆయుధాల్లో, క్షిపణుల్లో అయినా ఇండియా ముందు పాకిస్తాన్ దిగదుడిపే. కురువితో తలగొక్కుంటే అది పాకిస్తాన్కే నష్టం. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. అందుకే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ శక్తి సామర్థ్యాల ముందు ఆ దేశం కనీసం 5 రోజులు కూడా యుద్ధం చేయలేదు. నిజానికి నేరుగా యుద్ధ మార్గాన్నే ఎంచుకోకుండా భారత్ పలు దౌత్య, ఆర్థికపర చర్యలు తీసుకుంటోంది. యుద్ధం విషయంలో భారత్ పెట్టుకున్న రూల్ మాత్రం ఎన్నటికీ మారదు. మొదట ప్రత్యర్థి దాడి చేస్తేనే దానికి ప్రతిస్పందించడం తప్ప భారత్ ఎన్నడూ మొదట యుద్ధానికి కాలుదువ్వదు. ప్రస్తుతం ఇరు దేశాల సరిహద్దుల దగ్గర పర్యవేక్షణ పెరిగినా, సైన్యం ఆయుధాలను మోహరించినా యుద్ధం జరగడం అనేది చివరి పరిష్కారమే. ఎందుకంటే ఒకసారి యుద్ధం ప్రారంభమైతే ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. వారిలోకి దిగితే రోజుకు 35 నుంచి 40,000 కోట్లు నష్టపోయే అవకాశం ఉంది. అసలే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది. వారిలోకి ఎంటర్ అయితే ఇంకా పరిస్థితి దిగజారుతుంది. ప్రస్తుతం యుద్ధం సీన్ దాయాదికి లేదు. కానీ ఏదో జరగబోతోందంటూ 24 గంటల్లో భారత్ దాడి చేయబోతోందని పిచ్చిగా మాట్లాడేస్తోంది. ఒకవేళ యుద్ధం వచ్చినా పాక్ 5 అంటే 5 రోజుల్లో ఓడిపోక తప్పదు. సైనిక పరంగా పాక్ కంటే అత్యంత బలంగా ఉన్న భారత్ పాక్ కవ్విస్తే తప్ప యుద్ధభూమిలో అడుగుపెట్టదు. మొత్తానికి పాకిస్తాన్పై భారత్ విసిరే పంజా ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.